జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 99వ భాగము. తనతో వచ్చిన విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు మరణించడం గురించి రావణునికి తెలిసింది. తాను రణభూమిలో ఒంటరిగా మిగిలిపోయాడు. అయినా తన మూర్ఖపు పట్టు విడవలేదు. రావణుడు యుద్ధాన్ని కొనసాగించాడు. సారథిని చూసి ఇలా అన్నాడు: ఈరోజు నేను రాముడిని, లక్ష్మణుడిని సంహరించి ఈ యుద్ధములో చనిపోయిన రాక్షస వీరుల రుణం తీర్చుకుంటాను. సుగ్రీవుడు, జాంబవంతుడు, కుముదుడు, నలుడు, ద్వివిధుడు, మైందుడు, అంగదుడు, గంధమాధనుడు, హనుమంతుడు, సుషేనుడు మొదలగు వానర వీరులను ఈరోజు చంపుతాను. నా రథమును రాముని మీదికి మళ్లించు అని పలికాడు. రావణుని రథం రాముడు ఉన్న చోటుకు వెళ్ళింది. రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన భయంకరమైన తామాస్త్రమును వానరుల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రము వానరులను మలమలా మార్చివేసింది. ఆ అస్త్రము ధాటికి తట్టుకోలేక వానరులు పారిపోసాగారు. ఇది చూసిన రాముడు రావణుని ఎదురుగా నిలిచాడు. రావణుడు తన ఎదురుగా నిలబడి ఉన్న రాముని తేరిపారా చూశాడు. తామర రేకుల వంటి కళ్ళు, ఆజానుబాహువులు, అఖండమైన తేజస్సుతో వెలిగిపోతున్న రాముని చూశాడు రావణుడు. తన మీదికి వస్తున్న రావణుని చూశాడు రాముడు. రాముని పక్కనే నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. రాముడు ధనుష్ఠంకారము చేశాడు. ఆ ధ్వనిని భరించలేక రాక్షసులు వేల కొద్దీ కింద పడిపోయారు. ఒక పక్క రాముడు, మరొక పక్క లక్ష్మణుడు, మధ్యలో రావణుడు. సూర్యచంద్రుల మధ్య రాహువు వలె ఉన్నాడు. ముందుగా లక్ష్మణుడు వాడి అయిన బాణములను రావణుని మీదికి సంధించాడు. కానీ రావణుడు ఆ బాణములను మధ్యలోనే విరిచాడు. రావణుడు లక్ష్మణుడిని వదిలిపెట్టి రాముడితో తలపడ్డాడు. రాముడి మీద ఎడతెరిపి లేకుండా బాణవర్షము కురిపించాడు. రాముడు కూడా భల్ల బాణములను సంధించి రావణుడు సంధించిన బాణములను మధ్యలోనే విరిచాడు. రాముడు, రావణుడు ఒకరి మీద ఒకరు శరవర్షము కురిపిస్తున్నారు. ఇద్దరూ తమ తమ రథముల మీద గుండ్రంగా తిరుగుతూ బాణాలు సంధించుకుంటున్నారు. వారు వదులుతున్న బాణములతో ఆకాశం కప్పబడిపోయింది. సూర్యుని వెలుగు ప్రసరించకుండా చీకట్లు కమ్ముకున్నాయి. ఇద్దరూ గొప్ప ధనుర్ధారులే, అస్త్రవిద్యలో ప్రవీణులే. ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. రావణుడు రాముని నుదుటి మీద 3 నారాచ బాణములను నాటాడు. దానికి ప్రతిగా రాముడు రౌద్రాస్త్రమును సంధించి మంత్రము జపించి ప్రయోగించాడు. కానీ ఆ రౌద్రాస్త్రము కూడా రావణుని దివ్య కవచమును భేదించలేకపోయింది. తరువాత రాముడు ఒక అస్త్రమును ప్రయోగించి రావణుని లలాట భాగమునకు కొట్టాడు. కానీ రావణుడు ఆ బాణములను తిప్పికొట్టాడు. రావణుడు అసురాస్త్రమును ప్రయోగించాడు. రావణుడు సింహము, పులి, నక్క, తోడేలు మొదలగు భయంకరమైన మృగముల ముఖముల మాదిరి ఉన్న బాణములను రాముని మీద ప్రయోగించాడు. సర్పముఖముల మాదిరి బుసలు కొడుతున్న బాణములను ప్రయోగించాడు. గాడిద, వరాహము, కుక్క, కోడి, మకరము మొదలగు జుగుప్సాకరములైన ముఖముల మాదిరి కనపడుతున్న బాణములను ప్రయోగించాడు. రావణుడు ప్రయోగించిన బాణములన్నిటికీ సమాధానంగా రాముడు పావకాస్త్రమును ప్రయోగించాడు.
ఆ పావకాస్త్రము మహిమకు రావణుని అస్త్రములన్నీ బూడిదయ్యాయి. రాముడు అగ్నిముఖములు, సూర్యముఖము, చంద్రము, అర్ధచంద్రము, ధూమకేతు మొదలగు ఆకారములు మొనలుగా గల బాణములను రావణుని మీద ప్రయోగించాడు. ఆ ప్రకారంగా ఒకరు వేసిన అస్త్రములను ఒకరు భగ్నం చేసుకుంటున్నారు. రావణుని అస్త్రములు భగ్నమైనప్పుడు వానరులు, రాముని అస్త్రములు భగ్నమైనప్పుడు రాక్షసులు హర్షధ్వానాలు చేస్తున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 99వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.